వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఏమన్నారు ఊహించిందే జరిగింది. జనాభా విషయంలో ఇప్పటి వరకు నెంబర్ 1గా ఉన్న చైనా దేశాన్ని భారత్ దాటింది. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. చైనా ప్రస్తుత జనాభా 142.57 కోట్లు కాగా భారత జనాభా 142.86 కోట్లకు చేరుకుంది. మొత్తం మీద జనాభాలో చైనాను అధిగమించింది మన దేశం భారత్. దీని మీద ఇవాళ మిడ్ డే డిబేట్. సో చాలా ఆసక్తికరమైనటువంటి అంశం, చాలా చర్చించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ప్రపంచ దేశాల జనాభాలన్నింటిలో కన్నా మన దేశం ఇప్పుడు అగ్రగామిగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశంగా అవతరించింది. అయితే ఇది ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుంది? ముఖ్యంగా మన ముందుండే సవాళ్ళు ఎలా ఉన్నాయి? దీని యొక్క పాజిటివ్ అంశాలు ఏంటి? అదేవిధంగా నెగిటివ్ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఆర్థికపరమైనటువంటి అంశాలపైన దీని యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? ఇలా వీటన్నిటి మీద ఇవాళ మనం మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాళ మన చర్చలో పాల్గొనడానికి మన్యం కోటేశ్వరరావు గారు, ప్రముఖ అనలిస్ట్, మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా కోటేశ్వర గారు నమస్కారం సార్. నమస్తే సార్. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అంశం. దీన్ని ఇంట్రెస్టింగ్గా భావించాలా, ఆందోళనగా భావించాలా అనేది మీ విశ్లేషణలో మీరు చెబుతారు. ఏదేమైనా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న దేశంగా మనం అవతరించాం. దీన్ని ఎలా చూడాలి? గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలోనూ అదేవిధంగా చైనాలో జరుగుతున్నటువంటి జనాభా పెరుగుదల రేటు, జనాభా నియంత్రణ విధానాలు, వీటన్నింటినీ చూసినప్పుడు ఏ క్షణంలో అయినా, అంటే 2020 దశాబ్దంలో ఏ క్షణంలో అయినా భారత్ చైనాను అధిగమించనుందనేటువంటి అంచనాలు గతంలోనే వెలువడ్డాయి. ఆ మేరకు ఈ ఏడాది జనవరిలోనే ఆ విధమైనటువంటి పరిణామం జరిగిందనేటువంటిది ప్రైవేటు మీడియా సంస్థలు కానివ్వండి, లేదా విశ్లేషణ సంస్థలు కానీ జనవరిలోనే ప్రకటించాయి. ఇప్పుడు అఫీషియల్గా ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని నిర్ధారిస్తూ ఓ ప్రకటన లేదా నివేదించిందనేటువంటిది మనకు స్పష్టం. దీనివలన గతంలో చైనా గురించి లేదా చైనా సాధించినటువంటి అనేక విజయాల గురించి చర్చ వచ్చినప్పుడు చైనాలో జనాభా అధికంగా ఉన్నది. ఆ జనాభా చౌక శ్రమశక్తిగా మారి విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి చైనాకి తోడ్పడింది. అదే సమయంలో ఆ వచ్చినటువంటి పెట్టుబడులతోటి అక్కడి జనాభా కూడా లబ్ధి పొందిందని చెప్పేసి మనకు అనేక మంది చైనా కమ్యూనిస్ట్ పార్టీతో విభేదాలు, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఏకీభవించిన వాళ్ళు కూడా జనాభాని అడ్వాంటేజ్గా తీసుకొని చైనా అభివృద్ధి చెందిందని చెప్పేసి చెప్పారు. భారతదేశంలో కూడా అదే పరిణామం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇప్పటికే అదే జరుగుతూ ఉంది. కానీ భారతదేశంలో పెరుగుతున్నటువంటి జనాభాని అడ్వాంటేజ్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది యూపీఏ ప్రభుత్వమా, ఎన్డీఏ ప్రభుత్వమా, లేదా మన్మోహన్ సింగ్ నాయకుడా, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకుడు అనేటువంటిది కాదు. భారతదేశం అనుసరిస్తున్నటువంటి విధానాలను మొత్తంగా చూసినప్పుడు అటువంటి అడ్వాంటేజ్ని ఇంతవరకు భారతదేశం పొందలేకపోయింది. సార్ కోటేశ్వర గారు మిమ్మల్ని అడ్డుపడుతున్నా, ఒకటి చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పారు చైనాకి వాళ్ళ యొక్క జనాభా అడ్వాంటేజ్ అయింది గ్రోత్ రూపంలో. అయితే వారి యొక్క దేశం కానీ, వాళ్ళ యొక్క ఐడియాలజీ కానీ, వారికి ఉండే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటితో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఏంటి? అదే చెప్పబోతున్నాను నేను. సంస్కరణల పేరుతోటి మనం 1990లో సంస్కరణలను ప్రారంభించాము, లేదా అంతకు ముందే కొన్ని సంస్కరణలు కూడా ప్రారంభించారు. చైనా 80లో సంస్కరణలు ప్రారంభించింది, మనకంటే 10 సంవత్సరాల ముందు. అందువల్ల సంస్కరణలు అనేటువంటి పదం రెండింటికి ఉమ్మడిగా ఒకటే అయినప్పటికీ ఆ సంస్కరణల తీరుతెన్నులను చూసినప్పుడు చైనాలో అమలు జరిపినటువంటి సంస్కరణలు పెద్ద విజయాన్ని సాధించాయి. మన దేశంలో అమలు జరిపినటువంటి సంస్కరణలు అటువంటి విజయాన్ని సాధించలేదు. 10 ఏళ్ళు వెనక్కి కావచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ దేశంలో అయినా కానివ్వండి, శ్రామిక శక్తిని మనం ఎట్లా వినియోగించుకుంటున్నాము, ఎంత శ్రామిక శక్తి
పనిచేస్తూ ఉంది అనేటువంటి మనం చూస్తే 2010 నుంచి ఇప్పటి వరకు ఒక వెబ్సైట్లో చూసిన దాని ప్రకారం సిఎస్ఐ ఉన్నది సంథింగ్ 2011 నుంచి 2021 వరకు చైనాలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే శ్రామిక శక్తి భాగస్వామ్యం అనేటువంటిది 71% నుంచి ఇప్పుడు 68% తగ్గింది. అదే భారతదేశంలో అదే కాలంలో మన శ్రామిక శక్తి భాగస్వామ్యం అనేటువంటిది 54% నుంచి 2018లో 37% పడిపోయి ఇప్పుడు 41% అటు ఇటుగా ఉంది. అంటే ఇది ఏ సూచిక అండి? మరి ఇది ఏ సూచిక, దేన్ని సూచిస్తుంది అంటారు? మరి అదే చెప్తున్నా, జనాభాని అవకాశంగా తీసుకొని వాళ్ళని పని చేయించడం ద్వారా, ఆ పని ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పించడం లేదా దేశ సంపదలను పెంచడం అనేటువంటి పద్ధతి చైనాలో అమలు జరిగితే, అదే జనాభా మన దేశంలో కూడా అంతే సంఖ్యలో ఉన్నప్పటికీ మన దేశంలో అటువంటి పని చేయించలేదు మన విధానాలు. నేను వ్యక్తులుగా ప్రధానమంత్రులలో పాలసీ మ్యాటర్స్ మీరు మాట్లాడుతున్నారు, రైట్? పాలసీ మాటలు చెప్తున్నా. అంటే గతంలో కాంగ్రెస్ ఏ పాలసీ అయితే దివాళా కోరు పాలసీ అయితే అనుసరించిందో, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ లేదా బీజేపీ అదే పాలసీలను అనుసరిస్తున్న కారణంగానే మన శ్రామిక శక్తి భాగస్వామ్యం అనేటువంటిది దారుణంగా పడిపోతోంది. మీరు 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని ఒక నినాదం ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే 54% ఉన్నటువంటి 2014లో 54-53% ఉన్నటువంటి శ్రామిక శక్తి భాగస్వామ్యం 2018కి వచ్చేసరికి 37% పడిపోయింది. ఆ పడిపోయినటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు ఆ పిలుపిచ్చారు. అందువలన ఇటువంటి ఎగుడు దిగుడులు కానివ్వండి, ఈ విధమైనటువంటి తీవ్ర పరిస్థితులు కానీ చైనాలో కానీ లేదా మరొక దేశంలో కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరగలేదు. అందువల్ల ఇప్పుడు భారతదేశం జనాభాలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ పని చేయడానికి తగినటువంటి యువశక్తి ఉన్నప్పటికీ వాళ్ళందరికీ పని కల్పించకపోతే, వాళ్ళందరినీ పనిలో పెట్టకపోతే జరిగేటువంటి నష్టాన్ని ఈ విధాన నిర్ణేతలు ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. చెప్పింది చాలా 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 కరెక్ట్ అయినటువంటి విషయం, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే పెరుగుదల అంటే ఒక జనాభా అంటే మన దేశమనే కాదు, జనాభా పెరుగుదల సామాన్యులపైన, సామాన్య జనజీవనం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే ఏం చెప్తారు? జనాభా పెరుగుదల అనేటువంటిది ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అది అమెరికా కావచ్చు లేదా ఐరోపా లేదా జపాన్ దేశాలు కావచ్చు, ఇటువంటి దేశాల్లో మీరు ఎంతమంది పిల్లల్ని కంటారో అంతమంది పిల్లల్ని కనండి. ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తున్నారు కదా ఆ దేశాల్లో. అదే చెప్తున్నా, మీరు పిల్లల్ని ఎంత ఎక్కువ మంది కంటే అంత ఎక్కువ మంది మీకు రాయితీలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నా. కరెక్ట్. ఇవాళ అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల లక్షణాల్లో అది ఒకటే అనేటువంటిది మనకి ఇప్పటికే స్పష్టమైంది. ఇప్పుడు అదే పరిస్థితి చైనాలో కూడా వచ్చింది. చైనాలో ఒకప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది, వనరుల్ని లేదా వాళ్ళ అవసరాలను తీర్చలేని పరిస్థితి ఉంది కనుక 1 or none అనేటువంటి నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఫలితంగా లేదా ఈ 25-30 సంవత్సరాల కాలంలో పెరిగినటువంటి ఆర్థిక వ్యవస్థ, జనజీవనం మెరుగుదల కారణంగా ఉత్పత్తి రేటు అంటే జనాభా వృద్ధి రేటు అనేటువంటిది గణనీయంగా పడిపోయింది. ఈ స్థితిలో చైనాలో కూడా మళ్ళా మీరు పిల్లల్ని కనండి అని చెప్పేసి ప్రోత్సాహకాలు ప్రకటించాల్సిన పరిస్థితి. కానీ మన దేశంలో ఇప్పటికీ జనాభాని తగ్గించుకోవాల్సినటువంటి నినాదం తప్ప ఆ పరిస్థితి ఇంకా రాలేదు. ఎందుకు అంటే మన యూత్ శాతం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు చైనాతో పోలిస్తే లేదా ఇతర అనేక దేశాలతో పోలిస్తే. వీళ్ళందరికీ గనక సరైనటువంటి పని, గౌరవప్రదమైనటువంటి వేతనాలతో కూడిన జీవనం గనక కల్పించకపోయినట్లయితే సామాజిక పరమైనటువంటి అశాంతి లేదా అసాంఘిక శక్తులుగా మారేటువంటి అవకాశాలు కూడా గణనీయంగా ఉంటాయనేది మనం గమనించాలి. అందువలన ఈ పెరుగుదలని మనం ఆహ్వానించాలా లేకపోతే ఆందోళన చెందాలా అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధానాలు ఇలాగే కొనసాగేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సరే కోటేశ్వర గారు, ఒకటి మనకి భారతదేశం ప్రజాస్వామ్య దేశం. సో ప్రజలు ఓట్లేసి నాయకులను ఎన్నుకుంటారు, ఆ నాయకులు పాలసీస్ చేస్తారు స్థూలంగా మనం మాట్లాడుకుంటే. అయితే
ఇప్పుడు మనకున్నటువంటి మీరన్నట్టుగా పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నటువంటి పార్టీలే తప్ప సుదీర్ఘమైనటువంటి పాలసీలు చేసి దాన్ని భావితరాలని గాడిలో పెట్టాలన్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? లేవు, అదే కదా చెప్తా ఉంది. ఇప్పుడు చైనాకి భారతదేశానికి కొన్ని సందర్భాల్లో పోలికలు తీసుకొస్తారు చాలా మంది, వాళ్ళకి అనుకూలమైనటువంటి అంశాల కోసం తెస్తారు. అదే సమయంలో మరి ఎందుకు అభివృద్ధి చెందలేదంటే అక్కడ నియంతృత్వం ఉంది, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. అందువల్ల ప్రజాస్వామిక దేశం కనుక వాళ్ళు అభివృద్ధి చెందలేదు, నియంతృత్వం ఉంది కనుక అభివృద్ధి చెందారట. అదే కనుక ఆ వాదన సరైన అదే అయినట్లయితే మరి పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ లో చైనా కంటే ముందు మిలిటరీ నియంత్రణ పాలనలో ఉంది, లేదా అనేక ఆఫ్రికా దేశాలు దశాబ్దాల తరబడి నియంత్రణ పాలనలో ఉన్నాయి. మరి అవి ఎందుకు దరిద్రంగా ఉన్నాయి, ఆ నియంత్రణ ఎందుకు ఆ దేశాలను అభివృద్ధి చేయలేదు అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి కదా. అందువలన విధానాలు లేదా పార్టీ సిద్ధాంతాలు ఇవి ఒకటైతే విధానాలు ఏమిటనేటువంటిదే ముఖ్యం. అందువల్ల బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా విధానాలు ఒకటే. ఆ విధానాలు ఏవైతే IMF ప్రపంచ బ్యాంకు ఆదేశించారో లేదా మన మీద బలవంతంగా రుద్దారో వాటిని అమలు జరపడంలో ఉన్నటువంటి శ్రద్ధ, పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలు, వీటిని గురించి పట్టించుకోవడం లేదనేది విధానపరమైనటువంటి నా విమర్శ. కోటేశ్వర గారు ప్రధానంగా అంటే జనాభా పెరిగితే అంటే ఇన్ జనరల్గా బేసిక్గా ఉండేటటువంటి ఆలోచన ఆహార భద్రత, ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పన, ఇదే కదా జనరల్గా మనకు వచ్చేది. ఇక ఇప్పుడున్నటువంటి డిజిటలైజేషన్ యుగంలో మనం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొనే ప్రమాదం ఉంది, లేదా ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు డిజిటలైజేషన్ అనేటువంటిది మన యొక్క ఆర్థిక లావాదేవీలని, అది ప్రభుత్వం కావచ్చు లేదా వ్యక్తులుగా మన లావాదేవీలు కావచ్చు, వాటిని సులభతరం చేస్తుంది తప్ప డిజిటలైజేషన్ ద్వారా జరిగేటువంటి పరిణామాలను చూసినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే డిజిటలైజేషన్ అనేటువంటిది మనలాంటి దేశానికి అది అనర్థమే కలిగిస్తుంది, అనేక మంది ఉపాధిని దెబ్బతీస్తుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలకి అది అడ్వాంటేజ్. ఎందుకు అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో జనాభా తక్కువ ఉంటారు, మానవ వనరులు తక్కువ ఉంటాయి, వాళ్ళ అవసరాలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళకి అది అడ్వాంటేజ్, అది లాభదాయకం. మన దేశంలో తగినంత ఉపాధి కల్పించి మన దేశంలో కూడా ఆ విధమైనటువంటి జీవన ప్రమాణాలను కల్పిస్తే డిజిటలైజేషన్ ఏంటి, ఏ ఆధునికమైనటువంటి పరిజ్ఞానైనా మనం ఆహ్వానించవచ్చు, దానివల్ల నష్టం లేదు. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూస్తే గత 30 సంవత్సరాల నుంచి, అంటే 20 సంవత్సరాల కాంగ్రెస్ పాలన లేదా 9 సంవత్సరాల బీజేపీ పాలన కనుక చూసేట్లయితే ఉపాధి రహిత అభివృద్ధి అంటే వృద్ధి జరుగుతూ ఉంది, ఉపాధి పెరగటం లేదు. అదాని లేకపోతే అంబానీ లేకపోతే ఇతర వీళ్ళంటే టాప్ లో ఉన్నారు కనుక వీళ్ళ పేర్లు చెప్పుకున్నారు. ఇట్లాంటి శతకోటీశ్వర్ల సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ రెండో వైపు ఉపాధి పెరగటం లేదు. ప్రజల యొక్క వేతనాలు తక్కువగా ఉన్న కారణంగా నానాటికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదలు తగ్గిపోతుంది. అందువల్ల విధానపరమైనటువంటి అంశాలకి నేను ఈ సందర్భంగా పరిమితం అవుతున్నాను. ఆ విధానపరమైనటువంటి అంశాలు మన దేశాన్ని రాబోయేటువంటి రోజుల్లో మరింతగా నష్టపరుస్తాయి. అది సామాజిక పరమైనటువంటి సమస్యలను కూడా సృష్టిస్తుంది ఈ జనాభా పెరుగుదల అనేది స్పష్టంగా చెప్పదలుచుకుంటాను. సార్, అయితే ఫైనల్గా కోటేశ్వర గారు, మనం దేని మీద దృష్టి పెట్టాలి? మన ఏలికలు కానీ పాలకులు కానీ లేకపోతే మనలాంటి వాళ్ళందరూ కూడా దేని మీద దృష్టి పెట్టాలి? దేనిపైన సమాజంకి మనం సూచనలు చేయాలంటారు? మన దేశ సంపదల్ని కొంతమందికి కట్టబెట్టడం లేదా కొంతమంది చేతుల్లో పెట్టడం కాకుండా ఆ సంపదలను వృద్ధి చెందించాలి. ఆ వృద్ధి చెందిస్తే వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలని జనాభాకి సమంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మన దేశ జనాభా కొనుగోలు శక్తిని పెంచేట్లయితే మన దేశం అది మరింత పెట్టుబడిగా మారి పారిశ్రామికంగాను ఇతరత్ర కూడా మన దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి విధానాలని తీసుకుంటారా లేదా అనేటువంటిదే ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సవాల్. అటువంటి ధోరణి కానీ ఆ విధమైనటువంటి చర్చ కానీ అందుకు చొరవ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ లేదా కొన్ని BRS లాంటి పార్టీలు కానీ ఉండి ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయడం లేదు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ కోటేశ్వర గారు, మీ వాల్యుబుల్ టైంని కేటాయించి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.